హలో అందరికీ నేను మీ లక్ష్మీ నరేంద్ర వెల్కమ్ టు మీ లక్ష్మీస్ ముచ్చట్లు. ఈరోజు ముచ్చట్లు ఏంటనుకుంటున్నారా? ఇది వానపాము అండి. చూడటానికి చిన్న సైజు పాము పిల్లలాగా ఉంది కదా. చాలా భయం వేసింది నాకు కూడా. ఫస్ట్ నేను చిన్న సైజు పాము పిల్ల ఏమనుకున్నా, కాదు ఎర్ర వానపాము పెద్దది. నేను నేచర్ ఫార్మింగ్ చేస్తున్నాను, అదే ప్రకృతి వ్యవసాయం సేంద్రీయ పద్ధతిలో చేస్తున్నాను కదా. సో దానికి నిదర్శనం ఇది. ఎంత మంచిగా ఉన్నాయంటే పెద్ద పెద్ద వానపాములు అనమాట. గుణపం వెయ్యాలన్నా భయమేస్తుంది. ప్రతి చోట పెద్ద పెద్ద ఎర్రలు ఉంటున్నాయి. ఎక్కడ వాటికి కట్ అయిపోయి డ్యామేజ్ జరిగిద్దోనని అంత ఎక్కువగా వచ్చేసినాయి అనమాట. ఆకుకూరలు చల్లుదామని సైట్లోకి వెళ్ళాను. గుణపంతో తిరగేస్తున్నాను మట్టిని. ఇట్లా ఎన్ని వానపాములో చాలా భయం వేసింది, వాటికి ఏమైనా డ్యామేజ్ జరిగినాయేమోనని. చాలా చిన్నగా చేశాను వర్క్ అంతా. నిజానికి వానపాముల్ని రైతు నేస్తం అంటారు. అవి రైతుకు చేసే మేలు అంతా ఇంతా కాదనమాట. భూమిని అంతా సారవంతం చేసేస్తాయి. చక్కగా చూడండి ఎంత బాగా లోపలికి చొచ్చుకుపోతుందో. బొరియలు చేసేసుకొని లోపలికి వెళ్ళి వేరుకి బాగా గాలి ఆడేటట్టు, ఆక్సిజన్ అందేటట్లు చేస్తాయి. వీటి నుంచి వచ్చే వేస్టేజ్, మట్టి తిని వచ్చే వేస్టేజ్ని వదులుతాయి కదా, అది భూమికి మంచి బలం అనమాట. నేలంతా సారవంతం అయిపోయిద్ది. సింపుల్గా చెప్పాలి అంటే మట్టిని బంగారంలాగా మార్చేస్తాయి. అంత పవర్ ఉంది ఈ వానపాములకి. ఆల్రెడీ ఆకుకూరలు పండిస్తున్న కాడ చిన్ని చిన్ని వానపాములన్నీ అవి చూపిస్తానండి. చూడండి ఎంత చిన్నయ్యో, భలే ఉన్నాయి కదా. పుట్టలు పుట్టలు ఉన్నాయి అన్నమాట. ఎక్కడ మట్టి తీసినా కూడా అది మొత్తం వానపాముల మహిమైపోయింది. ఇదే కదా ప్రకృతి వ్యవసాయం అంటే. 100% సక్సెస్ అయినట్లేనమాట. ఈ విధంగా ఇలాంటి నేలలో పండించిన మనకు ఆకుకూరలైనా కూరగాయలైనా ఎంత న్యూట్రిషన్ వాల్యూస్ని కలిగి ఉంటాయి అంటే, అదేవిధంగా భలే రుచి ఉంటాయి. అందుకే కదా పెరటి ఆకుకూరలు చాలా బలం, చాలా రుచి అంటాం. చూడండి ఎక్కడ తీసినా కూడా వానపాములే. ఏమీ వేయలేదు నేను. అన్ని కిచెన్ వేస్టేజ్లు, ఆవు పేడలు, కుళ్ళిపోయిన ఆకులు, ఎండుటాకులు ఇవన్నీ వేసి రోజు వాటర్ పెడతానమాట. ఒక 20 డేస్ నుంచి 2 months వదిలేశాను. ఇలా చక్కగా మొత్తం ఎక్కడ పెట్టినా కూడా వానపాములే. ఒకప్పుడు చాలా భయం నాకు మట్టిలో ఇట్లా చేయి పెట్టాలంటే. ఇప్పుడు అలవాటైపోయింది. ఆ పక్కన ఇక్కడ గోంగూర మొక్కలు ఉండేవి. మొత్తం గోంగూర పీకేసినాక వంగ మొక్కలు, మిరపనారు చల్లేశాను. మంచిగా వచ్చినాయి వంగ, మిరప. ఇంకా టమాటా కూడా రీసెంట్గా టమాటా విత్తనాలు చల్లాను, అది కూడా నారు వస్తుంది. ఇదంతా పాలకూర. ఇక్కడ వచ్చేసి చుక్కకూర చల్లేశాను. ఇది వచ్చి కొయ్యదోటకూర అండ్ పెరుగు తోటకూర అనమాట. మంచిగా వచ్చింది, చిన్నిగా ఉంది. ఇది వచ్చి తెల్ల గోంగూర, అదే కొండ గోంగూర అంటారు కదా, నాటు గోంగూర ఏదో అదనమాట. ఇట్లా వానపాములు ఎప్పుడైనా నేలని మనం కానీ ఒంటి మీద చీరని ఎలా కప్పుకుంటామో, నేల మీద ఎప్పుడు చెత్తతో గడ్డితో అట్లా కప్పి ఉంచినట్లయితే చక్కగా వానపాములు అనేవి బాగా మంచిగా గ్రో అవుతాయి. వానపాములే కాదు, ఎన్నో సూక్ష్మజీవులు ఉంటాయి అన్నమాట. భూమికి మంచి మేలు కలుగజేసాయి. అందుకని ఎప్పుడైనా డైరెక్ట్గా సన్లైట్ పడకుండా ఇట్లా చెత్తతో కప్పేయాలి. ఈ గులాబీ మొక్కను గమనించారా? అప్పుడు ఎనర్జీ డ్రింక్స్ ఇచ్చాను కదా, అంతా ఎండిపోయినట్లుగా ఉంటే ఇప్పుడు చూడండి చక్కగా ఎలా మొగ్గలేసిందో. కింద ఒక మొగ్గ, ఇదొక మొగ్గ, ఇంకోటి మూడోది కూడా ఉంది. చక్కగా భలే వచ్చినాయి కదా మొగ్గలు. ఏదైనా మంచిగా మనము బలం ఇస్తూ ఉంటే కొన్ని రోజులకి మంచి గ్రో అయింది. ఇవి వచ్చేటప్పటికి తులసి మొక్కలు. చక్కగా రోజు ఈవినింగ్ పూట తులసి టీ, చిన్న అల్లం ముక్కేసి తులసి టీ తాగేసి టెంపుల్కి వెళ్ళిపోతుంటా నేను. డే టైం అంతా ఇలా మొక్కలతో, ఈవినింగ్ ప్రదోషకాలం అయిందంటే నా శివయ్య తండ్రితో, ఇదే డైలీ నా దినచర్య. ఎంత హ్యాపీగా ఉంటుందో. ఎంతైనా నేచర్లో ఉండే ఆ పవరే వేరు. కళ్ళకి కూడా బాగా ఇంపుగా ఉంటుంది. ఎటు చూసినా పచ్చదనమే. మొక్కలు భలే మానసిక ప్రశాంతతనిస్తాయి మనుషుల కన్నా కూడా. వచ్చేయండి. ఇక్కడ నా తులసమ్మ తల్లిని చూడండి, చక్కగా తులసి కోటలో ఎలా ఉందో. అదేవిధంగా పక్కనున్న మనీ ప్లాంట్ కూడా. పొద్దున్నే నిద్రలేచి ఇలా గ్రీనరీ చూస్తుంటే మనసుకి ఎంత ఆహ్లాదంగా ఉంటుందో, భలే హ్యాపీగా ఉంటుంది. ఈ మనీ ప్లాంట్ని చూడండి, బుజ్జి బాటిల్స్లో భలే అందంగా ఉన్నాయి కదా. వీడియో నచ్చిన వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.